అండ్ క్యాప్టెన్సీ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది. శ్రేయస్ అయ్యర్ చూస్తే మినిమం 50 మ్యాచెస్ యాజ్ అ క్యాప్టెన్ ఉన్న ప్లేయర్స్లో పర్సంటేజ్ హైయెస్ట్ ఉంది, గెలుపు పర్సంటేజ్. అండ్ ఆల్సో విత్ బ్యాట్ కూడా చూస్తే 50+ యావరేజ్, 180 ఆడ్ స్ట్రైక్ రేట్ ఉంది. సూపర్ సీజన్ శ్రేయస్ అయ్యర్కి అయితే. టు స్టార్ట్ ఆఫ్ విత్, శ్రేయస్ అయ్యర్ విల్ బీ ఈ సంవత్సరం కనుక వాళ్ళు అఫ్కోర్స్ ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తే 3 టీమ్స్ని ప్లే ఆఫ్ తీసుకెళ్లిన ఏకైక క్యాప్టెన్గా అరుదైన రికార్డ్ తనకి సొంతం అవుతుంది. సెకండ్, ఈవెన్ విత్ బౌలింగ్ చేంజెస్. ఇందాక మనం మాట్లాడుతున్నాం రాయన్ పరాగ్కి క్లియర్గా తన క్యాప్టెన్సీ వల్ల తన బ్యాటింగ్ మీద ఎఫెక్ట్ అయింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు శ్రేయస్ అయ్యర్ విషయం వస్తే క్యాప్టెన్సీ వల్ల తన బెస్ట్ బయటకు వస్తుంది. సో ప్రతి టీంలో కూడా చూస్తే గతంలో కేకేఆర్ కానీ, ఢిల్లీకి కానీ, ఇప్పుడు కానీ పంజాబ్ కానీ ది కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఈజ్ డెలివరింగ్. మర్చిపోకూడదు చెన్నై సూపర్ కింగ్స్ పైన తను ఆడిన నాకైతే మాత్రం ఇప్పటికి కూడా కళ్ళల్లో ఉండిపోయే నాక్. ఆ పతిరానాని ఇక్కడ ఉన్న బాల్స్ బ్యాక్ టు బ్యాక్ 2 సిక్సెస్ కొట్టి ద వే హీ ప్లేడ్. ఒకటేంటంటే తను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే కనుక కొంచెం అగ్రెసివ్గా ఆడదామని. ఇట్స్ నాట్ దట్ అంటే క్యాల్కులేటెడ్ అగ్రెషన్తో తను ఆడుతున్నాడు కాబట్టి 4-5 మ్యాచ్ విన్నింగ్స్ నాక్స్ తన బ్యాట్ నుంచి వచ్చినాయి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. A great leader is in the making అన్నట్లు కనపడుతుంది.